అది పరమేశ్వరుని యొక్క ప్రతిజ్ఞ అంటే. మీకు బాధ కలిగింది అని వెంటనే వచ్చి నేను ఆ హిరణ్యకశిపుణ్ణి చంపేస్తానని అనుకోకండి. నేను హిరణ్యకశిపుణ్ణి కాదు, ఎప్పుడైనా ఎవరినైనా అవతార స్వీకారం చేసి చంపవలసి వస్తే కొన్ని కారణములు ఉంటేనే చంపుతాను. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మపదవియందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు హింస పొందు అన్నాడే. శుద్ధ సాధులందు మొట్టమొదటి మాట, భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్ముకుని బ్రతుకుతున్న వాడి జోలికెడితే చంపేస్తాను, ఇక సందేహం లేదు అందులో. కాబట్టి శుద్ధ సాధులందు సురలందు దేవతల జోలికి వెడితే చంపేస్తాను. శృతులందు వేదాల యొక్క ప్రమాణాన్ని తిరస్కరించి మాట్లాడితే చంపేస్తాను. శృతులందు విప్రులందు గోవులందు, గోవులను విపరీతంగా చంపడం ఎక్కువైపోతే ఆ లోకాన్ని ఉంచడానికి నేను ఇష్టపడను, గోసంహారం జరగడానికి వీల్లేదు. అందుకే గోవులందు విప్రకోటి ఎందు, వేదం చదువుకుని వేదం చెప్పినట్టుగా బ్రతుకుతున్నటువంటి బ్రాహ్మణుల జోలికి వెడితే నేను అంగీకరించను. ధర్మ పదవి ఎందు, ధర్మం జోలికి వెడితే నేను ఒప్పుకోను. తవిలి నాయందు, చిట్ట చివరికి వాడు నన్నే నిందించి నన్నే దూషించడం మొదలు పెడితే ఇన్ని దోషములు పూర్తయిపోతే అవతార స్వీకారం చేస్తాను. కాబట్టి ధర్మ పదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు హింసనందు, అప్పుడు అవతారంగా వచ్చి చంపుతాను. అప్పటి వరకు రాను. ఇప్పుడు మీరొక్కరే బాధపడ్డారు, అందుకోసం రాను. మీరు ఇంకా వేచి ఉండవలసిందే, తప్పదు. నేను ఇవన్నీ పూర్తయ్యాయంటే వస్తాను.